అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 16, 2025. ఈరోజు వారం మంగళవారం. నవమి దశమి 2 తిథులు ఉన్నాయి. వాళ్ళ తిథి ద్వయం. నవమ్యోపరి దశమ్యాం భాద్రపద మాసం బహుళపక్షం. ఈరోజు తిథి నవమి దశమి చెప్పుకున్నాం. భాద్రపద మాసం బహుళపక్షం మంగళవారం. ఆరుద్ర నక్షత్రం. ఇవాళ దీపారాధన. ఇవాళ వెన్నెతో దీపం 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఒక చెంచడు వెన్నె వేయండి. నువ్వుల నూనె వేయండి. ఇవాళ వెన్నె నువ్వుల నూనె తిథి ద్వయం. వెన్నె నువ్వుల నూనె, లేకపోతే ఇలా చేయండి, ఒక 2 చెంచాలు నువ్వుల నూనె గ్లాసులో వేసుకొని ఒక చెంచా వెన్నె వేసి కలపండి. ఆ కలిపినటువంటి దాంతో దీపం వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. తప్పకుండా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యలు పోతాయి. అంటే దీపం వెలిగిస్తే మనం మందులు వాడకపోయినా, వాకింగ్ చేయకపోయినా, లేదంటే డాక్టర్స్ చెప్పిన నియమాలు ఏం పాటించకపోయినా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయంటే అలా కాదు. ఆరోగ్య సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతు చిక్కని రోగాలతో మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదు, అంతా బాగుందంటారు. మన శరీరం బాధకు గురవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యము భగవంతుడి యొక్క భిక్ష. ఇవాళ బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బతకడం ఆయన వరం. కాబట్టి ఇటువంటి పుణ్యతిథుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించండి. అనారోగ్య సమస్యలు రావు. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు అనేక వ్యాపారాల గురించి మనం తెలుసుకుంటున్నాం. కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకు ఒక పరిహారం ఇస్తాను. వర్షాలు పడి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూరగాయలు తెచ్చినవి పాడైపోయి సేల్ అవ్వక ఇబ్బందులు పడుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేసి కష్టపడ్డ సత్ఫలితం రాక ఇక ఆఖరికి ఎంతకో అంతకు ఇచ్చేసి వెళ్ళిపోవడం, ఇలా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు బాగా డబ్బు సంపాదించాలి, వ్యాపారంలో బాగా రాణించాలి. అంటే రాణించడం అంటే వాళ్ళు ఎంత తెస్తే అంత సేల్ అయిపోవాలి, వాళ్ళకు మంచి లాభాలు రావాలి. వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి నెల ఈ పరిహారం చేసుకోవాలి. ప్రతి నెల పౌర్ణమి రోజు తప్పకుండా భస్మస్నానం చేయాలి. భస్మస్నానం అంటే విభూది ఒక చెంచా 2 చెంచాలు నీళ్ళల్లో కలుపుకొని భస్మస్నానం చేయండి. ప్రతి పౌర్ణమికి కూరగాయలు అమ్మేవాళ్ళు ఇది భస్మస్నానం ఒకటి. రెండవది, దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 250 గ్రాముల నువ్వుల నూనె లేదా దీపము నూనె దానం చేయండి. ఒకటి, ప్రతి పౌర్ణమి భస్మస్నానం. నెలకొక్కసారి ఏదైనా మీ ఇష్టం, ఏ రోజైనా పర్లేదు. శివాలయంలో 250 గ్రాముల నువ్వుల నూనె లేదు దీపం నూనె దానం చేయాలి. ఈ 2 పరిహారాలు చేయాలి. పౌర్ణమి ఖచ్చితంగా ఇంట్లో కూరగాయలు అమ్మే వాళ్ళందరూ కూడా భస్మస్నానం చేయాలి. అలాగే శివాలయానికి నెలకొక్కసారి గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. అక్కడ నూనె దానం చేయాలి. ఏమండి, ఇక్కడ నూనె ఎవరికి దానం చేయాలనే సందేహం కూడా ఉంటుంది. అక్కడ దీపారాధన నిమిత్తము గుళ్ళో ఇచ్చేసేయాలి. ఒకటి, ఈ పరిహారము మీరు 1 నెల 2 నెలలు అలా చేసి చూడండి. నిజంగా ఈ కూరగాయలు సేల్ చేస్తున్న వాళ్ళు ఎంత లాభపడతారు, మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారు, మీరు బయట తెచ్చిన డబ్బులు ఎలా కడతారు అన్నది మీరు చూసుకోండి. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం
లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం క్లీం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం క్లీం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఈ మంత్రము 4 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ మంత్రం చదువుకుంటే మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలని ఎవరైతే మనసులో సంకల్పించుకున్నారో వాళ్ళకు వీసా రావడం, వీసా ప్రాబ్లం పోవడం, విదేశాలకు వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, అక్కడ మంచి జాబులు రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేయండి. ప్రతిరోజు ఈ ఛానల్లో అనేక విషయాలు ఒక జపం ద్వారా, ఒక దీపారాధన ద్వారా ఎంత ఫలితాలు మనం పొందొచ్చు, ఎన్ని దోషాలు పోతాయి అన్నది మీకు అందిస్తున్నాను. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఆచరించండి. దత్తార్పణమస్తు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.